ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. కాకపోతే నా బాధ అంతా అన్నయ్య గురించి ఏం తెలియలేదు కదా, అది నా బాధ. చా, మనకు వీటి తలనొప్పి ఎప్పుడు తీరుతుందో ఏమో. తిట్టుకోవడానికి ఇది సమయం కాదు దత్తు. అన్నయ్య ఎక్కడున్నాడో వెతకాలి, పద. అయ్యో అమ్మమ్మ, నేనే ఇస్తాను. అమ్మాయి దొరికేసింది. విరాజ్. అవును మిథిలా. మార్నింగ్ అడిగితే ఎవరూ లేరని చెప్పావు కదా విరాజ్. సాయంత్రంలోగా అమ్మాయిని చూసి ప్రేమించేశావా? అరే, ఏమైంది? ఎందుకు మీరందరూ నవ్వుతున్నారు? నమ్మలేకపోతున్నారు కదా? ఖచ్చితంగా ఎవ్వరూ నమ్మరు. అనవసరంగా ఇన్ని కబుర్లెందుకు? ఇష్టపడిన అమ్మాయిని తీసుకొస్తానని 3 ఏళ్లుగా అమ్మమ్మని ఆట పట్టిస్తూనే ఉన్నావు. ఇప్పుడు మా అందరితో ఆడుకుంటున్నావా? పెళ్లిని వాయిదా వేయడానికి ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటావు, అంతే కదా? అయ్యో, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మిథిలా, ఒక గమ్మత్తైన విషయం జరిగిందని చెప్పాను కదా. సరే సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. చెప్పు, ఎవరా అమ్మాయి? తన పేరేంటి? తెలీదమ్మమ్మా. విరాజ్, ఆ అమ్మాయిది ఈ ఊరేనా? తెలీదు. ఎక్కడ చూశావు? సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాను కదా, అక్కడ చూశాను. సరే, ఆ అమ్మాయి గారు రమ్మని చెప్పు, అమ్మ ఒప్పుకుంటారు. తనని ఎలాగైనా నేను వెతికి పట్టుకుంటాను. నేను సీరియస్గా చెప్తుంటే ఎందుకు అందరూ నవ్వుతున్నారు? ఇంత కామెడీ చేసి నవ్వొద్దంటే ఎలా విరాజ్? విరాజ్ సీరియస్ గా ప్రేమ గీమా అని చెప్తుంటే నేనొక క్షణం నిజమనుకున్నాను తెలుసా? మిథిలా, నేను చెప్పేది నిజం. సరే సరే, ఇక వదిలేయండి. దొరికిపోయాడు, ఇక ఎక్కువ ఆట పట్టించకండి. అబ్బాయిలందరూ అంతే. అమ్మాయిని వెతుకుతున్నారు అంటే చాలు, ఏదో ఒక కారణం వెతుక్కుంటారు. కాని ఈసారి నువ్వే మాటిచ్చావు, ఏం చెప్పినా తప్పించుకోలేవు. కానీ నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు చెప్పినట్టు మిథిలానే ఆ అమ్మాయిని ఓకే చేసింది. ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని సజెస్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా ముద్దుల మనవడి పెళ్లి కోసం మిథిలా ఓకే చేసిన అమ్మాయి ఎవరో తెలుసా? రమ్య. ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన. థ్యాంక్ యూ అమ్మమ్మ. అరుంధతి నిలయంకొచ్చే కొత్త కోడలు రమ్య. కంగ్రాచులేషన్స్ రమ్య అండ్ విరాజ్. చూడండి మన డెస్టినీ. నేను, మిథిల, నువ్వు,
విరాజ్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. కానీ ఇప్పుడు నేను మిథిల ఫ్రెండ్స్ నుంచి కపుల్ అయినట్టు నువ్వు విరాజ్ కూడా కపుల్ అవుతున్నారు. ఎలా ఉంది మా జంట? చూడ ముచ్చటగా ఉన్నారమ్మా. విరాజ్ ఎందుకేమీ మాట్లాడడం లేదు? ఏమైంది? సంతోషంలో మాటలు రావట్లేదు కదా విరాజ్? అది సంతోషమా లేక చిరాకా? విరాజ్, ఈ గిఫ్ట్ నువ్వు వద్దని చెప్పావు కదా? అక్క అక్క పండాకు. ఏమైందిరా? అన్నయ్య కనిపించాడా? కనిపించలేదక్క, కానీ కనిపిస్తాడు. అన్నయ్య ఎక్కడుంటాడో నాకు బాగా అర్థమైంది. నువ్వు బండి తిప్పు. ఎటువైపురా? యూటర్న్ తీసుకో అక్క. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. అక్క అక్క లెఫ్ట్ తీసుకో. ఇంకా ఎంత దూరం రా? నువ్వు స్ట్రైట్ గా వెళ్తూ ఉండక్క, నేను చెప్తాను. అలా వెళ్తూ ఉండక్క, నేను చెప్తాను కదా. ఇక్కడిక్కడే ఆ పాపు. ఇక్కడెక్కడున్నాడ్రా అన్నయ్య? ఇటు కాదు, అక్కడ చూడు. రే, ఇది బార్ రా. నాకు తెలుసు, నీకే తెలీదు. అంతేకాదు, అటు చూడు. ఎలా గెస్ చేశాను? చూడు, బాగా చూడు. నువ్వు నేను అన్నయ్యకి ఏమైందని కంగారు పడుతుంటే తూలుతూ ఎలా వస్తున్నాడో చూడు. నువ్వు డబ్బులిచ్చినా కూడా వాడు అప్పు కట్టడు. ఇల్లు విడిపించే ప్లాన్ అస్సలకే లేదు. ఈ బార్ ఓనర్ని ఉద్ధరిస్తున్నాడు సార్ గారు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు?